మీరు ఆడిన ఆటని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వాళ్ళు మీ తలరాత రాయబోతున్నారు. అంతేకాదు వీరిలో కొద్దిమంది ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం పోరాడి మిమ్ముల్నే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ని ఈ వారం నామినేట్ చేయడానికి హౌస్‌లోకి తీసుకొని వచ్చారు బిగ్ బాస్. అయితే లేటెస్ట్‌గా వచ్చిన శ్రీజ ప్రోమోలో శ్రీజ డైరెక్ట్‌గా కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ "నువ్వు అమ్మాయిల పిచ్చోడివా" అంటూ సూటిగా అడిగింది. దీంతో కాదు అంటూ కళ్యాణ్ అన్నాడు. మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు? లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ అని శ్రీజ అడిగింది. దీనికి సారీ, నేను ఆ మాట అనడం తప్పే. నేను ఇంకెప్పుడు అలా అననని చెప్పింది అంటూ కళ్యాణ్ అన్నాడు. నీ క్యారెక్టర్ పై దాడి చేసినా కూడా తను నాకు సారీ చెప్పింది కదా అని ఊరుకుంటావా? సరే, తనూజని నువ్వెందుకు నామినేట్ చేయలేదు అని క్వశ్చన్ చేసింది శ్రీజ. సేమ్ రీజన్ తో కాపీ క్యాట్ లాగా నాకు నామినేట్ చేసే ఉద్దేశం లేదు అని కళ్యాణ్ అన్నాడు. ఏదో నెగటివ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు నువ్వు తనూజని నామినేట్ చేయలేదు అంటూ శ్రీజ ఫైర్ అయింది. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో కొంతమంది హౌస్ లో ఉండి కప్పు కోసం పోరాడబోతున్నారు అంటూ బిగ్ బాస్ చెప్పింది. ఎవరి గురించి అంటే అది దమ్ము శ్రీజ, అలాగే భరణి. సెలబ్రిటీలో భరణి, అలాగే కామనర్స్ లో శ్రీజ, వీళ్ళిద్దరూ హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉండబోతున్నారు. ఈసారన్న భరణి గారు బాండింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గేమ్ ని ఆడతారా అనేది చూడాలి. అంతేకాదు శ్రీజ రాకతో అయినా కళ్యాణ్ తన గేమ్ ని మార్చుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి.